ఊరిలో ఒక మేకలు కాసే పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు రోజు అడవికి పోయి మేకల్ని తినడానికి వదిలి ఒక చెట్టు మీద ఎక్కి పడుకునేవాడు. మరలా సాయంకాలం అన్నిటినీ లెక్కపెట్టి ఇంటికి తోలుకొని వచ్చేవాడు. ఒకరోజు ఎప్పట్లాగే సాయంత్రకాలం అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి లెక్కబెట్టాడు. ఒకటి తక్కువ వచ్చింది. ఎక్కడ పోయిందబ్బా అని చుట్టుపక్కలంతా వెతికాడు. కానీ ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. ఆ తర్వాత రోజు సాయంత్రం కాలం కూడా ఇలాగే మరొకటి తక్కువగా వచ్చింది. అలా వరుసగా రోజుకొకటి తగ్గిపోతున్నాయి. ఇలాగైతే లాభం లేదనుకుని ఒకరోజు ఆ పిల్లవాడు చెట్టు మీద పడుకున్నట్టుగా పడుకొని నిద్రపోకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలా కాయసాగాడు. అంతలో ఒక పెద్ద పులి చాటుగా దాగి దాగి వచ్చి ఒక గొర్రెను నోట పట్టుకుని పోవడం గమనించాడు. అది చూసినవాడు ఓయ్ ఇదా సంగతి అనుకున్నాడు. ఆ పులిని ఇలా దెబ్బతీయాలా అని ఆ రోజంతా ఆలోచించాడు. తర్వాత రోజు గడ్డితో గొర్రె బొచ్చుతో అచ్చం నిజమైన గొర్రెపిల్లలాగా అనుకునేలా ఒక గొర్రెపిల్ల బొమ్మను తయారు చేశాడు. అక్కడ బండలతో ఒక చిన్న ఇల్లు కట్టి లోపల దాన్ని కట్టేశాడు. కాసేపటికి పెద్ద పులి వచ్చింది. పులి అక్కడికొచ్చి చూసింది. ఏమీ కనిపించలేదు. ఇదేంటబ్బా, ఈరోజు వీడు ఏమీ తీసుకుని రాలేదు అని ఆకలితో నిరాశగా వెనుక తిరిగింది. పోతా ఉంటే దానికి రాళ్ల ఇంట్లో ఒక మేక బొమ్మ కనిపడింది. దానితో సంబరంగా దాన్ని తినడానికి లోన దూకింది. ఎప్పుడైతే పెద్ద పులి ఇంట్లోకి పోయిందో అప్పుడు ఆ పిల్లవాడు చెట్టు దిగి ఉరుక్కుంటా పోయి చటుక్కున తలుపు వేసి గొళ్ళెం పెట్టేశాడు. అది రాళ్ల ఇల్లు కదా. వెంటనే వాడు బలంగా ఆ రాళ్లను తోయసాగాడు. ధబేల్ ధబేల్ అంటూ పడిపోయాయి. దాంతో పులి లోపలి ఇరుక్కుపోయి బండలు దాని మీద పడి పులి అక్కడే చనిపోయింది. పులి పీడ విరగడవ్వడంతో మళ్ళీ తర్వాత రోజు నుండి హాయిగా మేకలను తోలుకొని రావడం మొదలుపెట్టాడు. హాస్య కథ డాక్టర్ ఎం హరికిషన్ ఫ్రమ్ కర్నూల్. చదివిన వారు బాషా.